సో ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవి ఇప్పుడు కొంతమంది అఫెండ్ అవుతున్నారు, కొంతమంది దాన్ని సపోర్ట్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే తెలుగు తల్లి విగ్రహాన్ని మార్చడమే కాకుండా ఆయన దాన్ని సరిగ్గా తీర్చిదిద్దలేకపోయారు. ఇంకోటి ఆయన అసలు సీఎం లాగా జనాలు ఎవరు గుర్తించట్లేరు అంటున్నారు. మీరేమంటారు? అంటే జనరల్గా అపోజ్ చేసే వాళ్ళకి ఒకటే నేను చెప్తాను. ఇప్పుడు తెలుగు తల్లి అంటే జనరల్గా ఏంటి, ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారు పెట్టిన విధానం ఏంటంటే మనది బంగారు పంట ఉండాలి కానీ ఒంటి మీద బంగారం వేసుకోక్కర్లేదనే ఉద్దేశంతో ఆమె చేతిలో బంగారం పెట్టారు. కాకపోతే అపోజ్ చేయాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ పార్టీ సింబల్ ఇలా పెట్టడం వల్ల కొంచెం అన్ని పెట్టకుండా తెలంగాణలో మెయిన్ దేనికంటే రైస్ ఎక్కువ ఉంది, అది చెప్పడానికి ఆయన సింబాలిక్ గా అది పంట చేతిలో పెట్టి పెట్టించారు. సో అపోజ్ చేసేవాళ్ళు ఏంటంటే ఇంకా ఈ పార్టీ వాళ్ళందరూ ఖచ్చితంగా ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరూ అపోజ్ చేస్తారు. అది మనం ఎవరన్నా కాదన్నా వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా బాగుంది, కొంతమంది మనసులో బాగుందని అనిపించవచ్చు, బట్ ఏంటంటే పార్టీ కోసం అని చెప్పి అపోజ్ చేస్తారు. బట్ కొంతమందికి అవుట్ ఆఫ్ ద తెలంగాణ ఏంటంటే కొంతమందికి అదొకటి పార్టీ సింబల్ పెట్టకపోతే బాగుండేది కదా చేతిలో అభయహస్తం ఎందుకంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి సో స్టేట్లో ఓకే అది పెట్టడం అనేది కరెక్ట్గా మొత్తం ఏదో దేశం మొత్తాన్ని వాళ్ళ తెలంగాణకి పెడితే కొంచెం అవమానించినట్టు ఫీల్ అవుతున్నారు అనమాట ఆ సింబల్ పెట్టడం వల్ల. దాంట్లో మీరు అన్నట్టుగా కడవ లేదంటే కొడవలో పెట్టుంటే బాగుండేది. సో మరి ఇంకా అది దాని గురించి మరి ఆల్రెడీ ఓపెన్ చేసేసిన తర్వాత ఇంకోటి ఇదేం ఇప్పటి నుంచి కాదు, వాళ్ళు ఎప్పుడైతే తెలంగాణ తల్లిని మేము మార్చుతున్నామని చెప్పారో అప్పటి నుంచి కూడా చాలా మందికి అనిపించింది. ఎందుకంటే పాత తెలంగాణ తల్లిని విగ్రహం చూసినా లేకపోతే ఆ ఫోటో చూసినా నిజంగా ఒక దేవతనే, నిజంగా ఒక దేవతామూర్తిని చూస్తున్నాం అన్నట్టు అనిపించదు. ఇప్పుడు ఎలా అంటే ఒక సామాన్య వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు అన్నట్టు అదొక తెలంగాణ తల్లిలాగా అనిపించట్లేదు. ఏం చెప్పారంటే నేను ఒక సామాన్యుడిని అందుబాటులో మీకు ఉంటాను అన్నప్పుడు ఆయన సామాన్యతనే అక్కడ తెలుగు తల్లి కూడా ఆయన పరిచయం చేశారు తప్ప అందులో ఆయన స్వార్థం ఏమీ లేదు. ఆ ఒక్క పార్టీది తప్ప అది తీసేస్తే మిగిలినంతా బాగానే ఉంది. సో అదొకటే కొంచెం వ్యతిరేకత. అదిగాక ఈ మధ్యన కామెంట్స్ కూడా ఎక్కువ చేస్తున్నారు. పదవిలో లేనప్పుడు ఆయన కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అండ్ ఈయన మాట్లాడిన మాటలు చూస్తే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వచ్చారు, అసలు రాష్ట్రానికి సంబంధించి సీఎం పేరు కూడా తెలియని ప్రజలు చాలామంది ఉన్నారు, వాళ్ళ డ్రైవర్లకు తప్పించి ఇంకెవరికి తెలియట్లేదు, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు ఆయన సీఎం లాగా జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి ఆయన చేయగలిగినంత చేస్తున్నాడు, 10% 20% చెయ్యనివ్వండి, చేసేదాన్ని కూడా ఇంకెందుకు చెడగొడుతున్నారు. అంటే ఒకటండి, కాంగ్రెస్కి పైనుంచి బీజేపీ బడ్జెట్ ఇవ్వరు. సో ఉన్న దానిలో ఈయన మ్యాక్సిమం పోరాడి ఈయన చేయగలిగింది ఈయన చేస్తున్నాడు. ఇప్పుడు రైతు బంధుకి ఇవ్వాల్సినవి ఐసిఐసిఐ బ్యాంకుల దగ్గర 10,000 కోట్ల రుణం తెస్తున్నాడు ఆయన. ఏది కోకాపేటలో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ తాకట్టు పెట్టే చేస్తున్నాడు. సో అది అంత ఐడియాలజీ ఉంది కాబట్టి ఆయన ఈ పొజిషన్లో ఉండగలిగాడు. ఎందుకంటే మళ్ళీ ఆ బడ్జెట్ వచ్చినప్పుడు అటు తిరగేసుకుని వాళ్ళు చేస్తారు. అంతేగాని ఇప్పుడు ప్రజల దగ్గర వచ్చిన సొమ్ముని చేసుకుని వాళ్ళు పాకెట్లో అయితే వేసుకోడు ఈయన ఖచ్చితంగా. సో ఎందుకంటే ఉన్న అమౌంట్ని ఎట్టో ఒకటి సర్దుబాటు చేయడం, ఎవరో తినే ఎమ్మెల్యేలు కొంతమంది ఉంటారు, ఆ ఉద్దేశం అయితే ఈ సీఎం గారికి అయితే లేదు. సో మరి వాళ్ళ గవర్నమెంట్లో ఎంతమంది తిన్నారో, ఈవెన్ బాబుతో సహా ఎంతమంది తిన్నారో అందరూ తెలుసు. సో మరి ఆయన ఆ మాట మాట్లాడలేడు ఖచ్చితంగా. బాబు అంటే దేవుడు అన్నట్టు మాట్లాడతాడు ఆయన. సో మరి బాబు అంటే మన కేసీఆర్ గారు, మళ్ళీ చాలా మందికి అది కూడా తెలియకపోవచ్చు. సో మరి ఆ బ్యాగులు మోసేటోడు అంటున్నారు. బ్యాగులు మోసేటోడు అంటే ఇప్పుడు ఆ బ్యాగులు మోయకుండానే మీ నాయన అంత స్థాయికి వచ్చిందా? నిజానికి ఆయన ఇంకా వీళ్ళకంటే ఎక్కువగా అంటే వీళ్ళు కష్టపడ్డారు కేసీఆర్, నిజంగా దానికి హ్యాట్స్ ఆఫ్. బట్ ఒక టీపీసీసీ దగ్గర నుంచి అంటే చాలా చిన్న స్థాయి నుంచి ఒక రియల్ ఎస్టేట్లో ఒక ఏజెంట్గా కూడా వర్క్ చేశారైనా ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఒక రాష్ట్రానికి సీఎం అయ్యారంటే ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ జర్నీయే, దానికైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అని కొంతమంది అంటారు. మీరేమంటారు? కేటీఆర్ గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన గెలిచి మాట్లాడాలి, ఓటమిలో ఉన్నప్పుడు డైలాగ్ లేకూడదు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారైన కేసీఆర్ గారు చంద్రబాబు గారితో పనిచేసి ఆయన దాన్ని ఏమంటారంటే ఆయన ఇచ్చిన ఇన్పుట్స్తోనే ఆయన సీఎం అవ్వగలిగారు. అంటే పార్టీలోంచి పైకి ఎదిగారు. ఈయన కూడా అంతే, చంద్రబాబు గారు ఇచ్చిన దాంతోనే ఇన్పుట్స్ తీసుకుని పైకి ఎదిగారు. సో ఈరోజు ఈయన గెలిచి నుంచున్నాడు, పైగా ఎక్కువే మాట్లాడలే. ఆయన గెలవడానికి మాట్లాడాడు కానీ గెలిచినాక ఏం మాట్లాడలే. నువ్వు ఈరోజు పొజిషన్ కూడా లేకుండా మాట్లాడతాను బ్యాగులు మోస్తాడు అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏ బ్యాగులు మోయకుండా ఏ రాజకీయ నాయకుడు నిలబడలేడు. సో ఒకడికి ఇప్పుడు సలాం కొడితేనే ఈయనకి ఈరోజు సలాం కొడుతున్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. సో నీకేంటంటే డైరెక్ట్ వారసత్వం వచ్చింది, రాజకీయ వారసత్వం. ఆయన కష్టపడి వచ్చినాడు, నువ్వు ఆయన ఎట్లా మాట్లాడుతావు కూర్చునేసి. సో నీకు చేతనైతే నీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ నువ్వు చేస్తున్నావు కదా, వీడియోలు ఏవైతే ఇప్పుడు చిన్నపిల్లలు వచ్చి నీతో సెల్ఫీలు దిగడం ఇట్లాంటి నువ్వు పొలిటికల్ స్టంట్స్ నీకు బాగా తెలుసు, నువ్వు బాగా చదువుకున్నాడు. ఆయన మాస్ లీడర్ అయితే నువ్వు ఎడ్యుకేటెడ్ లీడర్, ఓకే. నువ్వు అప్పుడు ఏం చేయాలి, నువ్వు సాధించుకోవాలి. నెక్స్ట్ ఎలక్షన్కి నువ్వేం చేస్తావు, అందరినీ నీ వైపు ఎలా తిప్పుకుంటావు. ఇప్పటికి నీ పార్టీలో పోయిన వాళ్ళు నువ్వు ఆపుకున్నావా?
అది లేదు. నీకు ఆ సత్తా లేనప్పుడు నువ్వు ఈయన గురించి మాట్లాడకూడదు ఖచ్చితంగా. సో ఈయన ఒక సీఎం క్యాండిడేట్.